ఈరోజే అతిపెద్ద పౌర్ణమి. రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్యలో గ్యాస్ పొయ్యి పైన ఇది పెట్టండి. రాత్రికి రాత్రే లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఈరోజే అతిపెద్ద ఆషాఢ పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది. ఈ పౌర్ణమి రోజు చేసే పూజలకు పరిహారాలకు విపరీతమైన ఫలితం వస్తుంది. అయితే ఈరోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో గ్యాస్ స్టవ్ పైన ఇది ఒక్కటి పెట్టండి చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఉండే కష్టాలు, బాధలు, దుష్టపీడలు, పిశాచ బాధలు అన్నీ పోతాయి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి తిథి అనేది వస్తుంది. సంవత్సరానికి మొత్తం 12 పౌర్ణమి తిథులు వస్తాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. పౌర్ణమి అనేది చాలా పవిత్రమైన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. కాబట్టి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి. పూజ చెయ్యలేకపోతే కనీసం దీపారాధనైనా చేసుకోవాలి. పౌర్ణమి రోజు అమ్మవారిని పూజిస్తే, అమ్మవారిని తలుచుకుంటే తిరుగులేని సంపదలు కలుగుతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో సతమతమవుతున్నారు. అప్పుల బాధలతో ఉన్నవారు, ధన సమస్యలు ఉన్నవారు, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి వలన పీడింపబడుతున్న, దుష్టశక్తుల వలన పీడింపబడుతున్నవారు ఈ పౌర్ణమి రోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో అంటే పడుకునే ముందు ఈ ఒక్క పరిహారాన్ని చేసుకుంటే చాలు. రాత్రికి రాత్రే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ పౌర్ణమి రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. ఈ గురు పౌర్ణమి అనేది గురువులను పూజించే అద్భుతమైన రోజు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి, తండ్రి. తరువాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక గురువు మాత్రమే. కనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం ఏమీ లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశించినప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకు 2 రూపాలు ఉన్నాయి. అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు, దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురువు అయ్యాడు. దత్తాత్రేయుడు విశ్వమంతా పరుచుకొని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగి ఉంటాడు. తనను కొలిచే వారిని కనిపెట్టుకొని ఉంటాడు. తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్తుల స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవ్వడం వల్ల ఆయనకు ఆది గురువు అనే పేరు ఉన్నది. సప్త ఋషులలో ఒకడైన ఆత్రి మహర్షి అనసూయ కొడుకే దత్తుడు. శ్రీ దత్తమూర్తి 3 శిరస్సులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 కుక్కలతో, 1 ఆవుతో ఉన్నట్లు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే 4 కుక్కలు 4 వేదములకు సంకేతం. దత్తాత్రేయుడికి కుక్కలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు. మీ దరిద్రమంతా కూడా పోతుంది.
అలాగే మీకున్న కష్టాలు కన్నీళ్లు తొలగిపోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీతంగా మీకు ధనం వస్తుంది. వరదల ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నింటి నుండి సులభంగా బయటపడగలుగుతారు. మరి గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు. చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. అసలు పెంచుకోకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూనే ఉంటాయి. వీధుల్లో బోలెడన్ని కుక్కలు ఉంటాయి. అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది అని మన హిందూ శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే కుక్కలకు, అంటే వీధి కుక్కలకు మీరు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. కావాలంటే మీరు ఒకరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి. ఇక ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ దగ్గరకు వస్తుంది. మీ వెనకాలే వస్తుంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కుక్కలు ఒకసారి అన్నం పెడితే చాలు, ఆ మనిషిని మర్చిపోవు. అంతటి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. అందుకనే మన సాంప్రదాయంలో కుక్కలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. దేవుళ్ళ వాహనాలుగా కుక్కలను మార్చారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కుక్క గురు పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కనిపించినా సరే దానికి మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా వేయండి. అంటే గారెలు, ఇడ్లీ, అట్లు లాంటివి పెట్టండి. ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి. ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి. లేదా కుక్కలు 3-4 గుంపుగా కనిపిస్తే వాటన్నింటికీ కూడా కలిపి పెట్టండి. కుక్కలు మీరు పెట్టిన ఆహారాన్ని తినే సమయంలో ఓం ద్రం దత్తాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు మీ మనసులో అనుకోండి. ఇలా గురు పౌర్ణమి రోజు కుక్కలు కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వలన మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి. కన్నీళ్లు శోకం పోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా తీరిపోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే మేము చెప్పిన విధంగా చేసి మీకున్న కష్టాలను తొలగించుకొని సంతోషంగా హాయిగా జీవించండి. గ్యాస్ పొయ్యి గురించి మనందరికీ తెలుసు. గ్యాస్ పొయ్యి లేకుండా ఆడవారికి రోజే గడవదు. ఎందుకంటే ఆడవారు రోజంతా గ్యాస్ పొయ్యి దగ్గరే ఉంటూ ఉంటారు. గ్యాస్ పొయ్యితోనే మనం వంట చేస్తూ ఉంటాము. మనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాము. పొయ్యిని మన పెద్దల కాలం నుండి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తున్నాం. అటువంటి గ్యాస్ పొయ్యి దగ్గర పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సాధారణంగా గ్యాస్ పొయ్యి వంటగదిలో ఉంటుంది. కాబట్టి వంటగది విషయంలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి. శాస్త్రం ప్రకారం దేవుడి గదితో పాటు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వంటగదిలోనే పోపుల డబ్బాల నుంచి మంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనక వైపు అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి మీకు దరిద్రం పడుతుంది. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధమని పెద్దలు చెబుతున్నారు. ఐశ్వర్యక్షయానికి దారితీస్తుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము, ధూళి, బూజు ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో వాడే మసిగుడ్డ, జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు లేదా 2 రోజులకు ఒకసారి ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పాడైపోయిన టైర్లను వంటగదిలో ఉంచకూడదు. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు సింక్లో ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది.
మొత్తం మీద మేము చెప్పేది ఏమిటంటే మీరు వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉంటుంది. పూర్వం అయితే కట్టెల పొయ్యిని వాడేవారు, కానీ ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ పొయ్యే వాడుతూ ఉన్నారు. అయితే కొంతమందికి ఇంట్లో 3 పొయ్యిలు ఉండకూడదు అని పెద్దలు చెప్పారు. ఇటీవల కాలంలో 3 బర్నర్లు ఉన్న గ్యాస్ పొయ్యి ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది. మరి కొంతమందికి ఇంట్లో 2 బర్నర్లు ఉన్న పొయ్యి ఉంది, అలాగే ఒక ఇండక్షన్ స్టవ్ ఉంది. ఇప్పుడు 3 స్టవ్లు అయ్యాయి కదా, ఇలా 3 స్టవ్లు ఉండవచ్చా అనే సందేహం కూడా వస్తుంది. ఇంకొంతమందికి మా ఇంట్లో 2 బర్నర్లు ఉన్న స్టవ్ ఒకటి, మైక్రోవేవెన్ ఒకటి ఉంది, అది కూడా పొయ్యి లెక్కలోకే వస్తుంది కదా, ఇలా 3 వేడి చేసే వస్తువులు ఉండవచ్చా అనే సందేహం కూడా వస్తుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పొయ్యి విషయంలో అనేక సందేహాలు వస్తాయి. నిజానికి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. అవసరమైనంత వరకు మాత్రమే శాస్త్రాన్ని పాటించాలి. అక్కర్లేనివన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఏది ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యాలి. ఏది ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటించాలి. ఏది కూడా అతిగా చెయ్యకూడదు. 3 పొయ్యిలు ఇంట్లో ఉండకూడదనే విషయాన్ని పెద్దలు ఎందుకు చెప్పారు అనే విషయాన్ని ఒక్కసారి విచక్షణతో ఆలోచిస్తే మీ సందేహానికి సమాధానం దొరుకుతుంది. అసలు శాస్త్రాలు రాసే సమయానికి గ్యాస్ స్టవ్, బర్నర్లు ఏమీ లేవు. శాస్త్రాలు రాసేటప్పటికీ గాడి పొయ్యిలు తప్ప గ్యాస్ పొయ్యిలు లేవు. ఒక ఇంట్లో 3 పొయ్యిలు ఉండకూడదు అనే విషయాన్ని పెద్దలు ఎందుకు చెప్పారంటే, ఒక ఇంట్లో తండ్రి 2 కొడుకులు గనక ఉంటే ముగ్గురు విడివిడిగా వంటలు చేసుకొని మా వంట మాదే అని గొడవలు పడకుండా అందరూ కలిసి ఒక దాని మీద వంట చేసుకొని సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఇంట్లో 3 పొయ్యిలు పెట్టవద్దని చెప్పారు పెద్దలు. అంతే తప్ప ఒక పొయ్యికి 3 బర్నర్లు ఉంటే అది ఇంట్లో పెట్టకూడదు. గృహప్రవేశం రోజు ఇంట్లో 3 బర్నర్లు పొయ్యి పెడితే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది అనే మూఢనమ్మకాలను పక్కన పెట్టేయండి. ఎందుకంటే 3 అనే సంఖ్య హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది. 3 అంటే త్రిమూర్తులు, ముగ్గురమ్మలు. పెళ్లిలో తాలికి వేసే ముడులు కూడా 3. కనుక దీని గురించి ఎవ్వరూ భయపడవలసిన అవసరమైతే లేదు. ఎలాంటి సందేహం లేకుండా 3 బర్నర్లు ఉన్న పొయ్యి ఇంట్లో పెట్టుకోవచ్చు. శాస్త్రాన్ని ఎంతవరకు పాటించాలో అంతవరకు మాత్రమే పాటిస్తేనే సమాజానికి శ్రేయస్కరం. కనుక శాస్త్రాన్ని ఎంతవరకు ఆచరించాలో అంతవరకే ఆచరించి ఎలాంటి సందేహాలు లేకుండా సంతోషంగా జీవించండి. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీ అమ్మవారికి మరింత ప్రీతి. ఈరోజు ఆడవారు గ్యాస్ పొయ్యి దగ్గరకు పాచిముఖంతో వెళ్ళకూడదు. స్నానం చేసుకొని లేదా కనీసం బ్రష్ అయినా చేసుకొని మాత్రమే పొయ్యిని ముట్టుకోవాలి. ఇక పౌర్ణమి రోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో లేదా 11 గంటలకు అయినా సరే ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని మంచినీళ్లు పోయండి. ఆ ప్లేట్లో 2 స్పూన్ల రాళ్ల ఉప్పు వేయండి. అలాగే ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి అందులో ఒక ముక్కను తీసుకొని దాని రసాన్నంతా కూడా ఆ నీటిలో పిండేయండి. అలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ ప్లేటును గ్యాస్ పొయ్యి పైన పెట్టి అలా రాత్రంతా వదిలేయండి. ఈ పరిహారాన్ని చేసే ముందు ఒక్కసారి పొయ్యిని, వంటగదిని క్లీన్ చేసుకోండి. కుదిరితే గ్యాస్ పొయ్యి కింద చిన్న పద్మం ముగ్గు వేసి ఈ పరిహారం చేసుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తెల్లారేసరికి ఐశ్వర్యం వస్తుంది. అంటే తెల్లారేసరికి కోట్లు వచ్చి పడతాయని కాదు. ఇలా చేస్తే మీ వంటగదిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీకే చాలా ఆనందంగా, ఉల్లాసంగా, పాజిటివ్గా అనిపిస్తుంది. ఇది చాలా సింపుల్ పరిహారం.
కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. గ్యాస్ పొయ్యి మీద పెట్టిన ఆ ప్లేటును మరునాడు ఉదయం లేవగానే ఆ ప్లేట్లో ఉన్న నీటిని సింక్లో పడేసి ప్లేటును కడిగేయండి. ఇలా పౌర్ణమి రోజు చేయటం వలన ఒక రాత్రిలోనే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. కనుక అందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు అంటే గురు పౌర్ణమి రోజు రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్యలో చేసి మీరు మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.